క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం యోవేలు గ్రంథం. బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యోవేలు పుస్తకం 2వ అధికారం 12వ వசனம் 13, 14 வசனங்களை இன்றைக்கு தியானிப்போம். తమిళ బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు సరే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. మళ్ళీ చదవండి. చాలండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెలుగులో ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని అంటున్నాడు. ఇంగ్లీష్లో ఎలా ఉందమ్మా? ది బుక్ ఆఫ్ జోయల్. సరే, రైట్, ఓకే. ఉపవాసాన్ని గురించి చాలామందికి ఒక విధమైనటువంటి అపోహాలు ఉన్నాయి. ఉపవాసం ఉండమని బైబిల్లో ఎక్కడుంది? అది ఇంకా తెలియనటువంటి వాళ్ళు. ఉపవాసం ఉన్నప్పుడు ఏమీ తినకూడదనేని ఎక్కడుంది అనేవాళ్ళు, అసలు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలనా అనేవాళ్ళు, మరి కొందరు మనం అడగక ముందే అన్నీ ఎరిగినటువంటి దేవుడు, మనం ఆయనను అడగాల్సిన పనే లేదు అనేవాళ్ళు ఉన్నారు. పలు విధాలైనటువంటి అపోహాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోవేలు పుస్తకంలో ఈ 2వ అధ్యాయంలో మరి ఈ 12వ వచనమే కాక మరలా మనం ఇంకొక వచనాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 14వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనం చూస్తే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడని యెహోవా మందిరములో సమకూర్చుడి అని అంటున్నాడు. ఉపవాస కూటములు అని వాల్ పోస్టర్లు వేసే దైవజనులను కూడా నిందించినటువంటి మహాభక్తులు ఉన్నారు. ఉపవాస దినములు మనం ఉన్నప్పుడు ఇతరులకు తెలియాలనా అనేవాళ్ళు మరికొందరు ఉంటారు. అస్సలు ఉపవాసం ఎందుకు ఉండాలి, దేనికి ఉండాలి అనేది యోవేలు పుస్తకంలో క్లియర్గా మనకు అర్థమవుతూ ఉందండి. యోవేలు పుస్తకంలో భక్తుడైనటువంటి యోవేలు ద్వారా దేవుడైనటువంటి యెహోవా చెప్తున్న మాట, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి అంటున్నాడు. ఎందుకు దేవుడైనటువంటి యెహోవా ఈ మాట అన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. వారి యొక్క తిరుగుబాటును బట్టి, వాళ్ళ బలహీనతలను బట్టి, మరి వారి మీదకు వచ్చినటువంటి తెగుళ్ళు, దేవునికి వ్యతిరేకముగా జీవించి వాళ్ళు తెచ్చుకున్నటువంటి తెగుళ్ళు, వాళ్ళు తెచ్చుకున్నటువంటి శాపాలు, వాళ్ళు తెచ్చుకున్న నష్టాలు, వాళ్ళు తెచ్చుకున్నటువంటి బాధలు, ఆ వేదనలను చూస్తూ దేవుడు ఉండబట్టలేక, సహించలేక యోవేలు ద్వారా ఒక ఆలోచనని ఇస్తున్నాడు. ఉన్నటువంటివన్నీ అయిపోయాయి, పురుగులు తినేశాయి. ఈ యొక్క మొదటి అధ్యాయంలో మొదటి నుండి చదువుకుంటూ వస్తే 4వ వచనంలో చూస్తే, మొదటి అధ్యాయం 4వ వచనం, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నాయి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అని అంటున్నాడు. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసము పానము ద్రాక్షారస పానము చేయవారులారా రోదనము చేయుడి.
గొంగళ పురుగులు తిని విడిచిపెట్టినటువంటి మిడతలు తిన్నాయి, మిడతలు తిని విడిచిపెట్టిన పసరు పురుగులు తిన్నాయి, పసరు పురుగులు తిని విడిచిపెట్టిన చీడ పురుగులు తిన్నాయి. అంటే దీని భావం ఏంది? తెగుళ్ళు వెంబడి తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఏమి లేవు దేశంలో, అనావృష్టి కలిగింది, కష్టాలు వెంబడి కష్టాలు, బాధలు వెంబడి బాధలు, వేదనలు వెంబడి వేదనలు. వీటి నుండి విమోచించబడాలి అంటే దీనికి అసలు సిసలైనటువంటి సరైనటువంటి ఆయుధం ఉపవాస ప్రార్థన. కొందరికి ఎగతాళిగా మాట్లాడతారు కదా, ఉపవాసం ఉండమని, తినకుండా ఉండమని ఎవరు చెప్పారు? నీకంటే రోగం, నీకు రోగం వచ్చింది కాబట్టి నువ్వు తింటావు. 1, 2 నీకు ఇంటి నిండా డబ్బు ఉన్నాయి, ఆ డబ్బులు ఎలా కరగాల నీకు దిక్కు తెలియలా, నీకు కళ్ళు నెత్తికెక్కాయి కాబట్టి నువ్వేమైనా ప్రసంగం చేస్తావు. ఒకప్పుడు నువ్వు బతికిన బతుకు మరిచిపోయి, ఒకప్పుడు నువ్వు జీవించిన జీవితం అర్థమవుతుందా నేను ఎందుకు మాట్లాడేది అనేది రాత్రి ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఇది నీకు కళ్ళు నెత్తికెక్కాయి, నీకు 3 పూటలు తినేదానికి నీకు సంవత్సరాల తరబడి కూడి ఉన్నాయి కాబట్టి నీకు దిక్కు తెలియలా. దేవుడు నిన్ను ఆశీర్వదించేసరికి నీకు రోగాలు, నువ్వు నమ్మి ఎక్కడ నీళ్ళు తాగు, టీ తాగు, పాలు తాగు, కాఫీ తాగు. ఇలాంటి భయంతో బ్రతికే వ్యక్తులు ఉపవాసం ఉన్న వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు కొందరు. నేను మనుషులను విమర్శించడం కాదు కానీ బైబిల్ ఆధార ప్రకారంగానే నేను మాట్లాడతాను. నేను మోషే 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్నాడు, అన్నపానములు లేకుండా. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 18వ వచనంలో ఉంది అది. అన్నపానములు లేకుండా 40 రాత్రింబవళ్ళు సీనాయి కొండ మీద దేవునితో గడిపాడు ఆయన. నిర్గమకాండంలో 24వ అధ్యాయం 18వ వచనంలో మోషే 40 దినాలు గడిపాడు. ఏం తిన్నాడు ఆయన? ఉపవాసం ఉండడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? యోవేలు గ్రంథంలో చూసినట్లయితే ఉపవాసం ఉండడం వలన, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన దేవుని దయను పొందుకోగలుగుతారు. ఉపవాసం ఉండి తమ పాపములను తాము ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క కనికిరాన్ని పొందుతారండి. ఆ యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదివితే క్లియర్గా అర్థమవుతుందండి. చూడండి 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే లల్లిలో చెప్పండి. భలే హుషారుగా ఉన్నారు అందరూ. ఉపవాసం ఎందుకు ఉండాలంటే రూతమ్మా, మనం పడ్డ బాధలకి, మనం పడ్డ నష్టాలకి, కష్టాలకి, ప్రతి విధమైన అవమానాల నుండి, నిందల నుండి, ప్రతి విధమైనటువంటి శాపగ్రస్తమైన స్థితి మారాలి అంటే నీకు దేవుని అనుగ్రహం కావాలి, దేవుని యొక్క దయ కావాలి. దేవుని యొక్క దయ కావాలంటే ఒక క్రైస్తవ బిడ్డగా నీకు ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాసం ఉండి కన్నీరు విడమంటున్నాడు ఇక్కడ. నీ కొంద నువ్వు 3 పూటలు తిని జంబాలుగా తిరుగుతావు, దేవుడు నలగేసినప్పుడు అర్థమవుద్ది. దేవుడు సందర్భాలు ఇచ్చినప్పుడు ఉపవాసాలు ఉండాలి, దేవుని దగ్గర సమయానుకూలంగా ఆయనతో గడపాలి. దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడే ఉపవాసాలు ఉండాలి. దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడే దేవుని సన్నిధానంలో దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి. ఇవన్నీ పోయిన తర్వాత, లేనిపోయిన రోగాలు వచ్చిన తర్వాత ఉపవాసాలు ఉండలేక ఉపవాసాలు ఉండే వాళ్ళని ఎక్కిరియమని దేవుడు నిన్ను పెట్టింది ఇక్కడ.
ఉపవాసం ఉండడం వలన ఎంత గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదం. మోషే 40 రాత్రింబవళ్ళు సీనాయి కొండ మీద దేవునితో గడిపినప్పుడు మోషేకు దేవుడిచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా నడిపించాలి, సర్వ జనాంగానికి సర్వజన సమూహానికి కావలసిన చట్టదిట్టాలు ఏంటి, నీ దేవుడైన యెహోవా ఎదుట నువ్వు ఎలా నడుచుకోవాలి, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దీవెనలతో నువ్వేం చేయాలి, నీ దేవుడైన యెహోవా నిన్ను హెచ్చించినప్పుడు నువ్వు ఎలా బ్రతకాలి అన్నటువంటి ఎన్నో సారాంశాలను మోషేకు దేవుడు చెప్పాడు. దేవునికి పని లేకనా మోషే నువ్వు 40 రాత్రింబవళ్ళు నాతో గడపాలి, రా పైకి రా, సీనాయి కొండ మీదకు రమ్మని చెప్పింది దేవునికి పని లేకనా? చెప్పాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసాలు ఉన్నటువంటి బిడ్డలు, మీ ఉపవాసం అనేది వ్యర్థం కాదు. మీ ఉపవాసం ఉన్నారంటే అది దేవుని యొక్క అనుగ్రహం, నీకై నువ్వు ఉన్నటువంటిది కాదు. నువ్వు దేవుని బిడ్డ కనుక దేవుడే నీలో ప్రేరేపణ కలుగజేసి ఈ ఉపవాసాలను అనుసరించడానికి ప్రభువు నీకు శక్తినిచ్చిన విధానాన్ని బట్టి, ప్రభు యొక్క అనుగ్రహాన్ని బట్టి ప్రభువును స్తుతించు. ఒకటి. రెండవదిగా వారానికి ఒకసారి ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఉపవాసం ఉండేదానికి ప్రయత్నం చేయండి. ఉపవాసంతో మీ కుటుంబాల కొరకు ప్రాధేయపడండి. యోవేలు గ్రంథంలో వారు ఉపవాసం ఉండడం వల్ల వాళ్ళు పొందినటువంటి అనుగ్రహం ఏంటంటే దేవుని యొక్క కరుణా కటాక్షాలను పొందారు. రెండవదిగా దేవుని యొక్క కృపను పొందారు. మూడవదిగా దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందారండి. రాజులకి యుద్ధకాలం వచ్చిందంటే శత్రువులు వాళ్ళని మరి చుట్టుముట్టినప్పుడు, యుద్ధం జరగబోతుంది అన్నప్పుడు రాజులు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసాలు ఉన్నారండి. 2 దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం నుండి చూసినట్లయితే ఆ రాజు ఏ విధంగా తన ప్రజలందరిని కూర్చి యోధారాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన గొప్ప జయాన్ని పొందాడన్నది మనకు అర్థమవుతుంది. నీ కుటుంబ జీవితంలో నీకు జయ జీవితం కావాలనుకుంటే ఉపవాసం ఉండు. తప్పుడు ప్రసంగాలు విని, తప్పుడు ఉపదేశాలు వినని మనం ఉండాల్సిన పనే లేదని కుతికిల కాడికి తింటా నువ్వు తిరుగుతూ ఉన్నావంటే ఒకరోజు అలివిగా రోగం వస్తుంది, తిన్నది అరగదు, కంటికి నిద్ర పట్టదు. అప్పుడు ఏసయ్యా నేనేం పాపం చేసినాను ఏసయ్యా అని అంటే ఆ సమయంలో సైతాన్ని నీ దగ్గర కూర్చొని కానీ నిన్ను ఎక్కిరిస్తూ ఉంటాడు సాతానుడు. ఆ సమయంలో నీ బాధ చూసే దిక్కు కూడా ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకిచ్చినటువంటి కృప ఈ సంవత్సరం ఈ 40 దినాలలో, ఈ 40 దినాల కోటాలు మనం అనుసరించడానికి ప్రభు ఇచ్చినటువంటి కృప మన పట్ల దేవునికి ఉన్నటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ప్రణాళిక. అది చెప్పండి, హల్లెలూయా చెప్పండి. 40 దినాల కోటాలకు రోజు వచ్చే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మధ్యలో మానుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఇక రావాలనుకునే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అందరూ రండి. ఈ సంవత్సరం 40 దినాల కోటాలలో కలుసుకోండి. మీరు ఆశీర్వదించబడతారు, మీరు బాగుంటారు, మీ బిడ్డలు బాగుంటారు, మీ కుటుంబాలలో శుభకార్యాలు జరుగుతాయి. ఎవడో చెప్పుకుంటాడు కిలిపైస్తే చిలక పరిస్థితి వీళ్ళందరూ చెప్తారు నీకు ఆ దోషం ఉంది, నీకు ఈ దోషం ఉంది, నీ కొడుకు ఈ కాలంలో పెళ్ళి అవ్వదు, వచ్చినా కూడా వచ్చింది వెళ్ళొద్ది, వాడికి ఆ దోషం ఉంది, వీడికి ఈ దోషం ఉంది, నీ కూతురికి పెళ్ళి అవ్వదు, నీ కూతురికి ఏలు మీద పుట్టు మచ్చ ఉంది, మణికట్టు మీద పుట్టు మచ్చ ఉంది, అది ఉన్న వాళ్ళకి మొగుళ్ళు ఉండరు, చేసుకున్న వాడు సంగ పెరుక్కొని వెళ్తాడు. 94 చెప్పవచ్చు. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎలాంటి వాడంటే మన తలరాతలను మార్చే దేవుడండి. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎలాంటి దేవుడు? వారు చెప్పరేమి. నీవు నేను ఆరాధన చేసే దేవుడు ఎలాంటి వాడు? నా తలరాత బాగుంది సార్, నీ తలరాత ఎట్టుంది అది చూసుకో సార్ అని. ఇది ఎట్టుందంటే ప్లాట్ఫామ్ మీద ఉంగరాలు అమ్ముతుంటారు కదా, ఈ ఉంగరం పెట్టుకుంటే నీ జాతకం నీ యొక్క తలరాతే మారిపోద్ది, అది ఇదేనని అంటూ ఉంటారు. చిన్నప్పుడు మా ఊర్లో కాటి పాపడు నేస్తాడు, అదేందో తెస్తాడు, తెచ్చి దాన్ని కప్పం చేస్తాడు, ఆడు చేస్తాడు, ఏడు చేస్తూ ఉంటాడు. అంతోనమ్మ పిల్లకాయలు అందరం చుట్టూ చేరి అది చూస్తూ ఉంటాం. నేను చెప్పినాను, ఒరే మీరు అందరు చేరి నన్ను వాడి మీద దొయ్యండ్రా,
వాడి చేతిలో ఉన్నది ఎందుకు బీక్కుంటాను నేను అందరు చూసినట్టుగా చూస్తా. వాడు అది చేస్తున్నాడు, అది ఇది అని అంటా ఉన్నాడు. మన పిల్లలకి చెప్పాలి నా అంతోనే నిలువును వాడి మీద దోసేలికి వాడి జోల్లో ఉన్నటువంటి అది పెట్టి చేస్తాడు. అదే బీక్కున్నా నేను, అదే బీక్కొని వాడు ఇప్పుడు తవ్వుకుంటున్నాడు. అది ఆడుంది, అది చెయ్యాలని. ఇంకొకటి అంటున్నాడు, మన పందిటి దేవయ్య గారు లాంటి వాడు, వచ్చి చెయ్యవయ్యా ఇప్పుడు చేసేదే అన్నా. నేను ఊరుకో స్వామి నువ్వు అనేది వాడు అంటున్నాడు. అది నా చేతిలో ఉండే, ఇది ఎవరో తీసుకున్నారు, నెత్తురుకెక్కి చచ్చిపోతారు, తీగిపోతే నెత్తురుకెక్కి చచ్చిపోతారు అన్నట్టు ఏడ చచ్చిపోయేది. తీసుకున్నాడు, ఆడుంటాడా, వాడు జంగ పేరుకొని వాడెళ్ళే. అది లాస్ట్లో చూస్తే అది అందు ఒక గోలి వాడి చేతులు, అది ఒక విధమైనటువంటి గోలి, అది మాంత్రిక గోలి. అది మన కాడ ఎందుకు పని చేస్తుంది? అది ఈ విధంగా ఏం కాదు, వస్తుంది అంతా. ఆ తర్వాత ఈ ఉంగరాలు అమ్మేవాడు, నీ తలరాత నీకు రాజయోగం పుట్టద్ది ఉంగరం పెట్టుకుంటే, అది ఇదని అంటున్నా. నేనన్నాను పక్కన, అయ్యా నీకు ఈ బాధ ఎందుకు, ప్లాట్ఫామ్ల మీద నువ్వు ఈ విధంగా గందరగోళం అయ్యేది, అయ్యేదో నువ్వే పెట్టుకోకూడదు, 10 ఏళ్ళకి 10 పెట్టుకుంటే నువ్వే ఇండియా దేశాన్ని సార్ మీరు పోయిరండి సార్, నా వ్యాపారం జడగొట్టక ఒకసారి అంటాడు వాడు. వీటిని నమ్మి వీటిని పెట్టుకొని ఓరే నాయన, వీటి కోసం వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉండేరు? నేనున్న గుళ్ళో వచ్చారంటే ఒకవేళ ఏదన్నా రచ్చరేఖలు అవి తెచ్చి పెట్టుకున్న అవి తగలబడిపోతాయి, అవి పని చేయు. నేనున్న గుళ్ళో ఇట్టోటికి పోయే వాళ్ళు రాబాకండి, వృధాగా అవి తగలబడిపోతాయి. నువ్వు పెట్టిన అప్పో సప్పో 10 రూపాయలు వడ్డీకి తెచ్చిపెట్టి వాడికి ఇచ్చి ఆ రచ్చరేఖలు అయ్యే తెచ్చి పెట్టుకుంటావు. నేను ఏడు చేసి ఆరాధనకి ప్రార్థనకి అవి ఆడ తగలబడిపోయి ఉంటాయి. పోయా, అది పోయా, ఇది పోయా, ఏది పని చేయదు. మనం ఆరాధన చేసే దేవుడు తలరాతలు మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసాలు దేనికుంటామండి? దేనికుంటాము? ఉపవాసం అనేది ఉన్నప్పుడు మొట్టమొదటిగా మన పాపాలు క్షమించబడాలనే దాని కొరకు మన ఉపవాసం ఉండాలి. మన దోషాలు క్షమించబడాలి. మన కుటుంబంలో మన పితరులు తెలుసో తెలియకో చేసిన పాపములను బట్టి మనల్ని ఆవరించిన శాపాలు నిర్మూలమైపోవాలనే దాని కొరకు మనం ఉపవాసం ఉండాలండి. ఆ తర్వాత ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయండి. నీ బిడ్డల ఆశీర్వాదం కొరకు ప్రార్థన చెయ్యి. నీ బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన చెయ్యి. నీ బిడ్డలో జీవితం కొరకు ప్రార్థన చెయ్యి. నీ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చెయ్యి. ఒక తల్లిగా నీ బిడ్డల కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. నీ బిడ్డల యొక్క తలరాతలే మారుతాయి. ఒక తండ్రిగా నువ్వు ఉపవాసం ఉండి ఏనాడన్నా నీ బిడ్డల కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి తండ్రులు ఎంతమంది ఉన్నారు? అసలు వస్తే కదా మన గుడికి తండ్రులు ఉన్నారు, ఇళ్లల్లో వస్తే కదా అని. ఏం సామేలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనను తక్కువగా తలంచొద్దండి ఎవరు కూడా. యోనా గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయం 5వ వచనం 10వ వచనం వరకు మనం చూస్తే ఆ నినివే పట్టణానికి దుర్గతి కలగబోతుందని యోనా ప్రకటన చేసినప్పుడు ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు మొదలుకొని పేదవాడి వరకు నీళ్లు నిప్పులు తాగకుండా, ఏది తాగకుండా, పశువులు కూడా అలాగనే అందరూ ఉపవాసం ఉన్నారండి. ఉపవాసం ఉన్నప్పుడు ఆ దేశం మీదకి దేవుని యొక్క ఉగ్రత రావాలి. ఆ ఉగ్రతను కురిపించవలసిన దేవుడు ఆయనే పశ్చాత్తాపడ్డాడు. ఉపవాస ప్రార్థనకు అంత శక్తి ఉందండి. ఉపవాస ప్రార్థనకు అంత బలం ఉంది. అయితే దీంట్లో ఒక మర్మం ఉంది, దీన్ని కూడా మనం గ్రహించాలి. మనం ఉపవాసం ఉన్నప్పుడు మొట్టమొదటగా మనం ఎవరికన్నా కీడు చేసామేమో, ఎవరినన్నా దూషించామేమో, ఎవరినన్నా శపించామేమో, మనం క్షమాపణ కోరాలి దేవుని దగ్గర. తర్వాత ఎవరన్నా మన కీడు చేస్తుంటే వాళ్ళని క్షమించాలి. ఆ తదుపరి నువ్వు ప్రార్థన చేసి చూడు ఎలా ఉంటుందో. అంతరంగంలో దేవునికి విరోధమైనటువంటి పగ, ద్వేషం, ఈర్ష్య, గర్వం, అహంకారం, అవిధేయత, అవిశ్వాసం ఇలాంటివి పెట్టుకొని మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయకూడదు. ఇది దానికి మూలమైనటువంటి విషయాలు. ఆ తదుపరి నిజంగా మనం పశ్చాత్తాపడి నిజంగా ఆయన పాదాల మీద పడితే
ఆయన మన మీద ఎలాంటి శాపాలున్నా, ఎలాంటి దోషాలున్నా, ఊరి శాపాలు, ఊరి దోషాలు, ఎవరెవరో మనం బాగున్నా కూడా వారవలేరు. తెలుసో తెలియక మనం ఎవరినన్నా ఏదన్నా అని ఉంటాము. 1000 శాపనార్థాలు పెట్టి ఉంటారు. కొందరు అంటారు మనుషులు చెప్తే జరగద్దా అని, మనుషులు చూస్తే జరగద్దా అని అంటారు. అట్టేటప్పుడు నువ్వెందుకు దిష్టిలు తీసుకుంటావు? పిల్లలు ఏడ్చినా చేసినా, మనుషులు చూసినా ఏం జరగదు, మనుషులన్నా ఏమీ అవదు, నువ్వెందుకు దిష్టిలు తీపించుకుంటావు? నువ్వెందుకు దిష్టిలు తీస్తావు? దాని భావం ఏంది? కొందరు విషసూపు చూస్తారు. వాళ్ళు చూశారంటే ఇక బాగా పోయేవాడు కూడా సాయంత్రానికి వచ్చి పండుకోవాలి గమ్మున, ఇక డామున పడాల. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 4 ఇంజక్షన్లు వేసుకున్నా కోలుకోలేడు. వాడు కోలుకునేలకు 4-5 రోజులు అవుతుందండి. కొందరు మనం భోజనం చేసేటప్పుడు కొందరు చూశారనుకోండి, ఇంక అయిపోయింది కొందరు పని. ఎంత మంచి కళ్ళు, కొందరు ఎంత మంచి నోరులో. వాడేదో బుద్ధి లేక ఏదో అని ఉంటారు, పోరా పోయే దారిలో అంటారు. వాడు వచ్చేసరికి 4 కట్లు కట్టుకొని ఇంటికి రావాల. గమనించండి, ఇలాంటి మనుషుల శాపనార్థాలు, మనుషుల దోషాలు, మనుషుల ద్వేషాలు ఇవన్నీ వెళ్ళాలి, పోవాలి. ఏది మనం ఆవరించకూడదంటే నువ్వు ఉపవాసం ఉండి దేవుని యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థన చెయ్యి. అప్పుడు ఎంతమంది ఇట్ట చూసినా నీ కాలి కింద ధూళిని కూడా గదిలో కదలదు. నువ్వు భోంచేస్తున్నా ఎంతమంది చూసినా ఏం కాదు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి మనం దేవుని బిడ్డలంగానే చూడాలి, దేవుని బిడ్డలంగానే మనం బ్రతకాలి. దేవుని బిడ్డలంగానే ఇతరుల క్షేమాన్ని మనం కోరుకున్నప్పుడు, వాళ్ళు నీ క్షేమాన్ని కోరినప్పుడు అది నీకు రిటర్న్ అవుతుందండి. ఆ క్షేమం నీకే కలుగుతుంది. కనుక ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళం మనం చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు పాటించాలి. యోనా గ్రంథంలో మనం చూసినప్పుడు వాళ్ళందరూ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడే పశ్చాత్తాపడి తను చేయాలనుకున్నది కీడు చేయకుండా మానుకున్నాడు. ఉపవాస ప్రార్థనకు అంత శక్తి ఉందండి. మనం ఉపవాసం ఉన్నప్పుడు పాటించవలసినటువంటి నియమాలు పాటించి కూర్చోవాలండి. ప్రార్థన అంటే ఓరక కాదు, ఉపవాసం అంటే ఓరక కాదు, దేవునితో గడపడం అంటే ఓరక కాదు. యవన బిడ్డలు ఉపవాసాలు ఉండొచ్చు, చదువుకునే పిల్లలు, కాలేజీలు చదువుకునే పిల్లలు ఉపవాసాలుండి దైవ సన్నిధానం ఒక 10 మంది కూడి దేవుని మందిరంలో చేరి నైట్ ఒక 9 గంటల నుంచి 10 గంటల వరకు 1 అవర్ ప్రేయర్ చేయొచ్చు. మన యవన బిడ్డలు, ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ. యవన ప్రాయంలో లేని ఉపవాసం ఇంకెప్పుడు నువ్వు ఉండేది? యవన ప్రాయంలో లేని ప్రార్థన ఇంకెప్పుడు నువ్వు చేసేది? యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారు, 40 రాత్రింబవళ్ళు ఉన్నారు. ఏం జరిగింది తర్వాత? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు. సరే, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆ పిమ్మట ఆయన ఆకలి కొనగా అంటున్నాడు. ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఆయనకి ఆకలైంది. ఎందుకు ఆకలైందంటే ఆయన మనుష్య కుమారుడు. 3వ వచనంలో ఏముంది? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి అంటున్నాడు. కొన్ని సందర్భాలలో ఇదే మనకు జరిగేది. ఉపవాసాలుండి ప్రార్థన చేసేటప్పుడు శోధకులు వస్తూ ఉంటారు. తినకూడదని ఎక్కడుంది, తాగకూడదని ఎక్కడుంది అనే డైలాగులు వదిలేవాళ్ళు. వాళ్ళే శోధకులు అంటే ఇంకెవరు కాదు. దీనికి సందేహం తీర్చేస్తాను ఈరోజు. ఈ సందేహంలో చాలామంది, ఈ మత్తులో, ఈ ముసుగులో చాలామంది ఉన్నారు. నోట పడునది మనుషుని అపవిత్రపరచుదు కానీ
నోట నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. తమిళ బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవండి. తమిళ బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవండి ఆ మాట. మత్తయి సువిశేషం 15வது அதிகாரம் 11வது வசனம். வாய்க்குள்ளே போகிறது மனுஷனை தீட்டுப்படுத்தாது, வாயிலிருந்து புறப்படுகிறது మనిషిని తీర్చుపడుతుంది என்றார். ఈ మాటని చాలా మంది ఆధారం చేసుకొని ఏం చెప్తున్నారంటే అందరూ వినాలి దేవుని మాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే బయట నుంచి నోట్లోకి పోయేది మనిషిని అపవిత్రపరచదు. ఏమ్మా అర్థమవుతుందా? లోపల నుంచి బయటకు వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది అంటున్నారు. ఈ మాటను ఆధారం చేసుకొని చాలామంది ఏమంటున్నారంటే, దీన్ని ఆన్ చేయను ఆయన, అందరూ వినాలి. ఏమనుకుంటున్నారంటే ఏమైనా తినొచ్చు, ఏమైనా తాగొచ్చు, ఏమైనా చేయొచ్చు, తప్పే లేదని అని అంటారు. సరే ఏమైనా తినొచ్చు, ఏమైనా తాగొచ్చు అని అంటే దేవుని వాక్యంలో మద్యపానం చెయ్యొద్దు అని అన్నాడు. బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదని నీ ఇష్టానికి నువ్వు తాగుతున్నావు. నీ ఇష్టానికి నువ్వు అన్నీ ఏది పడితే అది నవిలి ఆడబడితే ఆడ పోస్తున్నావు. అడిగితే దేవుని వాక్యం ఎట్టుంది అంటున్నావు. సరే పాము విషయం కూడా మంచిదే. క్యాన్సర్ వ్యాధులను బాగు చేసేదానికి మెడిసిన్కి యూజ్ చేస్తూ ఉంటారు. కానీ పాము విషయం కూడా తాగు, అది అపవిత్రం చేయదు కదా. అవునా కాదమ్మా? ఫినాయిల్ కూడా తాగు, అది అపవిత్రం కాదు కదా. లైజాల్ తాగు, మరి అవి ఎందుకు తాగు? మరి తాగొచ్చు అంటున్నావు. బ్రాందీలు సారాయిలు నీ పిల్లలకు దాపు, చెప్పేవాడి నువ్వు, నీ పిల్లలకు కూడా దాపు. ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడని గనక మీరును. సిగ్గులే ఇలాంటి మాటలు ఉపయోగించి నీ అంతరంగాన్ని నాశనం చేసుకుంటున్నావని, నీ ఆత్మను పాడు చేసుకుంటున్నావని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డల, నేను మనుషులను విమర్శించడం కాదు, సత్యాన్ని గ్రహించాలి మనం. నువ్వైనా నేనైనా. నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నీ అంతరంగం పరిశుద్ధంగా ఉండాలి, నీ చేతులు, నీ చూపులు సమస్తం. ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి అందరం హల్లెలూయా చెప్దామా? మీరు హల్లెలూయా చెప్తే తూగే మనిషికి తూగు కూడా పోవాలా? చెప్పండి హల్లెలూయా. నేను అరిసే అరుపుకి గుండె ఆగిపోవాలి, మీ దెబ్బకి ఆగిపోయినా నేను. మంచి చెడులు మన చేతిలోనే ఉండేదానికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను మీకు. అంతేనమ్మా, మంచి చెడు రెండు మన చేతిలోనే ఉండేది. ఒక విషయం జరిగింది. మీ మనవరాలు అనుకుంటా మొన్న ఆడుకుంటా ఉన్నింది ఇక్కడ. ఒక్క అరుపరిచేసరికి పోయి వాళ్ళ అమ్మకాడు కూర్చునింది. ఈ విషయాన్ని మంచిగా తీసుకోవాలన్నా చెడ్డగా తీసుకోవాలన్నా ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు. పాప నా చుట్టూ తిరుగుతుంది, ఏడ తిరుగుతుంది, ఆడ తిరుగుతుంది. లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడికి వచ్చిందమ్మా దర్శిని? ఎక్కడ దర్శిని? ఆ స్టాండ్ దగ్గరికి వచ్చి కదా, ఆ స్టాండ్ దగ్గరికి వచ్చి ఇట్ట పట్టుకొని ఇట్టా అంటుంది. ఈ గోడ కానిచ్చినటువంటి స్టాండ్ ఈ పాప ఊగే ఓకి వెనక్కలా పడితే, ఆ పిల్ల వెనక్కలాగనే పడితే ఆ చిన్న బిడ్డ యొక్క తల ఎంత, ఆ బిడ్డ ప్రాణం ఎంత పడితే ఏమవ్వాలి ఆలోచన చేయండి ఒకసారి. అప్పుడు అరిశాను, పో మీ అమ్మకాడ కూర్చొని ఒక్క అరుపు అరిసేసరికి వెళ్ళింది. భయపడ్డారు అప్పటికే. అదే బిడ్డ పడి ఉంటే అదే నోరేమంటది, ఏమి ఆ బిడ్డను అదిలిస్తే ఏమి? అవునా కాదా? ఇది నేననేది. రెండు మన చేతిలోనే ఉన్నాయి. అంతేనమ్మా, రెండు మన చేతిలోనే. చెడ్డ అనుకోవాలన్నా మన ఇష్టమే, చెడు అనుకోవాలన్నా, మంచి అనుకోవాలన్నా మన చేతిలోనే ఉంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఉపవాసాన్ని గురించి నువ్వెంత మంచి తలంపు తలంచి దేవుని దగ్గర గడుపుతావో నీ తలరాత మారిపోతుంది. అట్టంతా కాదు ఇది నా ఇష్టం అనుకుంటే అది నీ ఇష్టమే. యేసు ప్రభు వారు 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్నాడంటే ఆయనకి తెలుసు ఆయన ముందు ఏముండేది. శిలువ మరణం మాత్రమే కాదు, అవమానాలు, నిందలు, అడ్డమైనటువంటి గుంపంతా వచ్చి క్వశ్చన్లు వేస్తారు, వాళ్ళకి సమాధానాలు చెప్పాలి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. ఇలాంటి గుంపు మధ్యలో, అల్లరి గుంపు మధ్యలో అంటే శక్తి కావాలి. నువ్వు సమస్యలను ఎదుర్కోవాలంటే శక్తి కావాలి. ప్రతి విషయంలో నువ్వు సోలిపోకూడదు అనుకుంటే నీకు శక్తి కావాలంటే అదే ప్రార్థనా శక్తి, అదే ఉపవాస శక్తి, పరిశుద్ధాత్మ బలం నీకు అవసరం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు నా యొద్దకు రండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన. ప్రభాకర పాషమ్మ దగ్గర మైక్ ఇవ్వండి. చివరి ప్రార్థన పాషమ్మ గారు చేస్తారు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. ఇదిగో తండ్రి నాన్న, 69 రోజులు కాచి కాపాడు. ఈ 70 రోజులు కూడా ప్రభు నాయన మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం రాజా. ఈ ఉపవాస ప్రార్థనను బట్టి ప్రభు నాయన ఎంత ప్రాముఖ్యతని ప్రభు నాయన మాతో వివరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రులు ప్రభు నాయన. ఉపవాసంతో ప్రార్థన ద్వారా ప్రభు నాయన అయ్యా అనేక ఆశీర్వాదాలు ఉన్నాయని ప్రభు నాయన మేము గ్రహించడానికి కూడా మాకు సాయం చేయండి ప్రభు నాయన. అవును రాజా, ఎందుకంటే ఈ కడవరి దినాలలో ఉన్నాం ప్రభు నాయన. అయ్యా ఇదిగో భయంకరమైన దినాలలో ఉన్నాం ప్రభు రాజా. ఇదిగో ప్రభు నాయన నీ నిత్య రాజ్యం కొరకు మేము ప్రయాసపడడానికి సాయం చేయండి ప్రభు నాయన. అయ్యా వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభు నాయన. వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు నాయన. ఏ కుటుంబంలో ప్రభు నాయన ఏ ప్రభు ఉద్దేశంతో బిడ్డలు ఉన్నారో ప్రభు నాయన వారి ఉద్దేశాలన్నీ కూడా మీరు నెరవేర్చండి ప్రభు నాయన. అంత మాత్రమే కాకుండా ప్రభు నాయన ఇదిగో తని నాయన ఉదయకాల ప్రార్థన కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన. అనేక బిడ్డలు కలుసుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు నాయన. ఎందుకంటే వేకువజామున ప్రార్థన ఎంత శక్తివంతమైనది ప్రభు నాయన. వేకువజామున ప్రార్థన ప్రభు నాయన ఎంత బలమైనదని ప్రభు నాయన అనేకులు గ్రహించడం కూడా సాయం చేయండి ప్రభు నాయన. అయ్యా వేసిన ప్రతి కానుక మీరు ఆశీర్వదించి దీవించండి. నీ రాజ్యం కని ప్రభు నాయన మీరు ఉపయోగపరచండి ప్రభు నాయన. నీ నామానికి మాత్రం మహిమను తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, క్షమించే ప్రకారం క్షమించు, శోధలేకదే కాదు తప్పించు. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరం నీవైనా తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న యేసుక్రీస్తు కృప, మీరు ఫలించి అభివృద్ధి పొందుడని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ, నేను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ నీ సదాకాలం తోడైన నడిపించునుగాక. నా ప్రాణమా అంతరమ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ప్రారంభంలో దేన్ని. ఆమేన్. అందరికి వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి, చేయించుకోండి, సంతోషంగా బయలుదేరండి.